ఎన్నికలకు ముందు అధికార పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై కసరత్తు ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు వెళ్లింది. ఈసీ ఆదేశాన్ని సైతం తుంగలో తొక్కి కొంతమంది అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల జాబితాలో అవకతవకలు, తప్పుడు ఫామ్ 7లను దరఖాస్తు చేసిన వారిపై వేటు వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా కూడా లోపాల మయంగా మారింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు విజయవాడకొచ్చి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. ఒకే పోస్టులో 3 సంవత్సరాల పాటు పనిచేసిన వారిని, సొంత జిల్లాల్లో పనిచేసిన వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని పరిశీలించిన కొంతమంది అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరలేపింది. తమ రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగి 13 ఉమ్మడి జిల్లాలు 26 జిల్లాలుగా మారాయని, అందువల్ల విభజిత జిల్లాల ఆధారంగా బదిలీలు చేస్తామని, ఒకే పోస్టులో 3 సంవత్సరాలున్న వారిని సొంత జిల్లాల వారిని పరిగణలోకి తీసుకుంటామని ప్రతిపాదించింది. మొత్తం 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలలో శుక్రవారం 16 జిల్లాలు, మరో 10 జిల్లాల అధికారులతో శనివారం సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వస్తాయని ముందుగానే భావించి విభజిత జిల్లాల వారీగా బదిలీలు నిర్వహించింది. అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక అంటే అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.